ప్రభునందు దేవుని పిల్లలారా, 29వ మోసే సుఖోపవాస కూడిక. మరి 29వ అధ్యాయము నిర్గమకాండము ధ్యానము చేస్తాము. ఈ అధ్యాయం మనము ధ్యానము చేసినట్లయితే ఈ లోక ఆచారములకు వేరు కాకుండా దేవునికి దగ్గర కాలేము అన్న వాస్తవం మనకు కనపడుతుంది. ఏం చెప్పండి అంశము? ఈ లోకానికి వేరు కాకుండా దేవునికి దగ్గర కాలేము. ఎలాగంటే దేవుని పిల్లలారా, బాగా గమనించండి. ఈ అధ్యాయము 4వ వచనములో మనము గమనించినట్లయితే మోసేతో దేవుడు మాట్లాడి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? అహరోను అతని కుమారులకు స్నానము చేయించాలా? ఎవరు చేయించాలా? మోసే చేయించాలా? స్నానం ఎవరు చేయించాలా? మోసే చేయించాలా. మరి స్నానం దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. అలాగే 10వ వచనంలో మనం చూసినట్లయితే చేతులు కోడ మీద ఉంచాలా. ఎవరు? అహరోను ఆయన కుమారులు. అదే 11వ వచనంలో మనం చూస్తే అహరోను కుమారు చేతిలో ఆ కోడ తల మీద ఉంచినప్పుడు ఆ కోడను వధించాల అని మనము గమనించగలము. ఆ వధించిన తర్వాత మనం చూస్తే దేవుని పిల్లారా, 12వ వచనములో రక్తం ఒకటి ఉపయోగపడతా ఉంది. అదే 14వ వచనంలో మనము చూస్తే ఆ కళేబరం అంతా అనగా మాంసం అంతా కూడా ఊరి వెలుపట తీసుకొని వెళ్ళి పేడతో సహా దహించేయాల. పేడతో సహా దహించేయాల. చూడండి దేవుని పిల్లారా, రక్తము మాత్రమే ఉపయోగపడతా ఉంది. ఆ కోడ యొక్క మాంసం అయితే దహింపబడతా ఉందంటే కాలిపోతూ ఉంది. ఇంకా ఆలోచిస్తే అది వ్యర్థమైపోతూ ఉంది. ఎందుకు పనికి రాలేదు. చూసినారా? మరి అలాగే మనం గమనించినట్లయితే ఈ లోకంలో మానవుడు తింటున్న ప్రతి ఒక్క ఆహారము కూడా కొంతవరకు తినడానికే కానీ, కొంతవరకు బ్రతకడానికే కానీ, ఈ పూట తిన్న ఆహారము ఈ పూట బ్రతికిస్తుందంతే. ఈరోజు తిన్న ఆహారము ఈరోజు బ్రతికిస్తుందంతే. అంతకుమించి ఒకవేళ రేపు తినకపోయినా రేపు బ్రతికించవచ్చేమో, లేక కొన్ని రోజులు బ్రతికించవచ్చేమో ఈరోజు తిన్న ఆహారముతో. అయితే అది మళ్ళీ తర్వాత ఏమవుతుంది? వ్యర్థమవుతూ ఉంది అని మనం గమనించవచ్చు. అయితే ఏది ఏమైనా నీటి ద్వారా స్నానము చేయడం వల్ల పరిశుద్ధపరచబడుతున్నాము. రెండవది పశువు మాంసం అక్కడ దేవుని మాట ప్రకారంగా దహింపబడుతుంది. కానీ ఆ పశువు యొక్క ప్రాణము తీసినప్పుడు రక్తం మాత్రము ఉపయోగపడతా ఉంది. మరి దేనికి ఉపయోగపడతా ఉంది అంటే, మనం అధ్యాయం అంతా చదువుకుంటా వస్తే పాప పరిహారత బలిగా, ఇంకా రకరకాల పరిహారత బలిగా రక్తం ఉపయోగపడతా ఉంది. మరి యొక్క రక్తాన్ని ఈ ఊరి వెలుపల దహించి ఆ మాంసాన్ని ఇంకా ఆ కోడను వధించడాన్ని దీనంతా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, మరి అబ్రహాముతో చేసిన వాగ్దాన ప్రకారంగా అన్యజనులైన ప్రతి ఒక్కరికి కూడా పాప పరిహారము శాశ్వతకాలము
జరిగినట్లు మనం చూడగలము. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో కొత్త నిబంధన పౌలు భక్తులు చెప్తారు. అదే 3వ అధ్యాయం 18వ వచనంలో చదవండి. మరి మానవుల యొక్క పాపాన్ని బట్టి వచ్చిన శాపము ఆయన మీద పడినట్లుగా కనబడుతుంది. ఆయన శాపగ్రస్తుడుగా కనబడతాడు. ఎవరైనంటే దేవుడే ఈ లోకానికి మనిషిగా వచ్చి మనుషుల పాప పరిహారము కోసము బలి రక్తాన్ని కారుస్తాడు, బలి అవుతాడు. ఆయన ద్వారా శాపం విమోచన కలుగుతుంది అని, అంతేకాకుండా అన్యజనుడుక అబ్రాహాము యొక్క సంతానమైన ఇజ్రాయేల్ సంతానములో ఆ దేవుడు జన్మిస్తాడు, ఆయన ద్వారా రక్షింపబడతారు, ఆస్వాదింపబడతారని చెప్పిన మాట నెరవేరినట్లుగా మనం చూడగలము. చదవండి ఆయన. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసమూలముగా విశ్వాసము వలన మనకు లభించినట్లు, విశ్వాసము వలన అన్యజనులైన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. అమ్మాయి గమనిస్తున్నారా? మన కోసము శాపమై. ఆయన పాపము లేదు, శాపము లేదు, దేవుడు ఆయన. అయితే మనిషిగా వచ్చి మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించును. దేవుని పిల్లారా, బాగా గమనించండి. మరి ఈ విధంగా యేసుక్రీస్తు అనడానికి ఆధారం ఏమిటంటే ఈ యొక్క ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారానే 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 5వ వచనంలో చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే నిజంగా అక్కడ చెప్పిన మాట క్రీస్తులో నెరవేరుతుందని కూడా మనం తెలుసుకోవడానికి పౌలు గారు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన మాట నెరవేరుతుందని మనం గమనించవచ్చు. గమనించిప్పుడు మనం చేయవలసిన పని ఏమిటిది అనే 2వ భాగంగా మనం చూస్తే చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే ఈ రక్తముల గురించి చెబుతూ మాంసం గురించి కూడా అక్కడ ఓ మాట చెప్తాడు. చూడండి. కాబట్టి మనం ఆయన నిందను భరించు. 11వ వచనం 11 నేటి రక్తము పాప పరిహారార్థముగా వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల యొక్క కళేబరములో శిబిరముకు వెలుపట దయ్యింపబడును. నిజమే, ఆ రోజు రక్తం అయితే ఎక్కడ తీసుకొస్తా ఉంటారు? దేవుని దగ్గర తీసుకొస్తా ఉంటారు, పరిశుద్ధ స్థలములోనికి. కానీ ఆ కళేబరం అనగా మాంసము, ఆ బలిపశువు యొక్క మాంసం ఎక్కడ ఉంది? వెలుపట. చూసినారా? ఆ పాలెం వెలుపట దయిస్తూ ఉంటారు. అలాగే యేసు ప్రభు యొక్క రక్తం అయితే ఈరోజు దేవుని పిల్లారా అన్నజనులైన ప్రతి ఒక్కరి పాపాన్ని కడిగి వేసినట్లుగా మనం చూడగలము. అయితే యేసుక్రీస్తు ఆ రక్తం కార్చడానికి, శరీరం అంతా సమపడడానికి ఎక్కడ ఉన్నాడు? ఆయన ఓరి వెలుపట ఉన్నట్లుగా 13వ వచనంలో మనం చూడగలం. చదవండి 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదు. నిలువరమైన పట్టణము దేవునికి మహిమ కలుగును గాక. ఏమంట 12వ వచనంలో అయితే ఆయన ఊరి బయట సమపంజనులు కనబడతా ఉంది. అయితే 13వ వచనంలో అయితే ఏముంది అక్కడ? చదువు నేను మళ్ళీ ఒకసారి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపట ఆ వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళదు. దేవుని ద్వారా బాగా గమనించండి.
ఆయనైతే ఊరి వెలుపట శిలవను భరించినాడు, శ్రమ పొందినాడు, ఆ రక్తమంతా చిందించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. అయితే ఈ సత్యాన్ని తెలుసుకోవాలా. ఎందుకోసము అన్న విషయాన్ని మనము చూస్తే, ఈ రక్తము, యేసు రక్తము ప్రతి పాపం నుంచి కూడా కడిగి పవిత్రపరచబడుతుంది. అదంతా చూసిన భక్తులు చెబుతున్నారు, యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. చూడండి, పాపలైన మనలను పరిశుద్ధపరచడానికి, దేవుని సవాసానికి దూరము చేసిన ఆది మానవుల పాపము సంతానమైన భూలోకములో ప్రతి ఒక్కరి పాపము నుండి దేవునికి, దేవుని రాజ్యానికి, దేవుని సవాసానికి, దేవుడి యొక్క మహిమకు దూరమైన ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చడానికి ఏం చేశాడు? ఆయన ఊరి వెలుపట శ్రమ పొందినాడు. శ్రమ పొంది ఆయన రక్తం కార్చినాడు. ఆయన శరీరం అంతా కూడా ఎండలో కాలిపోయింది, రకరకాలుగా మారిపోయింది, మసిలాగా మారిపోయింది, నల్లగా. ఆయన పొందిన శ్రమ ద్వారా పొందిన ఆ మరణములో ఆయన శరీరము చూస్తే నల్లగా మారిపోయింది. దేవుని పిల్లారా, అయితే సమాధి చేయబడింది. మూడవ దినాన తిరిగి లేచినాడు. తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళినాడు? పరలోకానికి వెళ్ళినాడు. బ్రతికున్నప్పుడే చెప్పిన ఆయన, నేను చనిపోతాను, తిరిగి లేచి పరలోకానికి వెళతానని. అయితే ఈ సత్యాన్ని తెలుసుకొని ఎంతమంది అయితే ఆయనతో కూడా చేరాలనుకుంటారో అందరినీ కూడా అక్కడ చేర్చడానికి స్థలము సిద్ధపరుస్తానన్నాడు. ఆ స్థలానికి మనం చేరాలంటే, ఆ యేసుక్రీస్తు ఉన్న స్థలానికి, ఆ మోక్ష రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలంట? శిబిరమునకు వెలుపట మనం ఉండాలంట. ఎక్కడ? శిబిరమునకు వెలుపట మనం ఉండాలా. ఆయన భరించిన శ్రమ, ఆ నింద మనం కూడా భరిస్తూ ఉండాలా. ఎందుకంటే ఈరోజు ఆ శిబిరమునకు వెలుపట మనం ఉన్నప్పుడు మనుషులు తృణీకరిస్తారు. మన మీద ఏదో నేరస్తులుగా, చేతకాని వాళ్ళగా, ఆయన నమ్మిన వారిని ఏదో తక్కువ వారుగా గుర్తిస్తూ ఉంటారు. అనేక విధాలుగా తక్కువగా చూస్తూ ఉంటారు. అయినా కూడా మనం ఏం చేయాలంట? ఆయన యొక్క నిందను భరిస్తూ, ఆయన ఎలాగా ఊరికి వెలుపలగా ఉన్నాడో, శ్రమ పొందినాడో, శ్రమే కాదు లోకంలో ఉన్నప్పటికీ కూడా లోక పాపాలకు, లోక సమ్మతులన్నిటికీ దూరంగా ఉన్నాడు. లోక ఆచారములన్నిటికీ దూరంగా ఉన్నాడు. అలాగే ఆ యొక్క ఊరి శిబిరం అనగా, దేవుని పిల్లారా బాగా గుర్తుపెట్టుకోండి, శిబిరం అనగా అర్థం ఏమిటంటే, ఈదులో నుంచి వచ్చిన క్రైస్తవులకు ఈదా మతమే శిబిరము. శిబిరం అంటే అర్థమేమి? యూదా మతమే శిబిరము. ఈరోజు అన్ని జనులకు ఆ శిబిరం ఏమిటంటే ఈ లోకమే శిబిరము. అనగా లోక ఆచారములకు, లోక సవాసములకు దేవుని బిడ్డలకు వైరము. అర్థమైందా? దేవునికి లోకాచారములకు వైరము గనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లారా ఈ లోకానికి వేరుగా ఉండాల. ఆ రోజు ఈదులో నుంచి వచ్చిన క్రైస్తవులు ఆ యూదా మతానికి వేరైపోయినారు. యూదా మతానికి, వారి యొక్క ఆచారాలకు వేరై వారు ఎలాగ బలి ఇస్తున్నారో అప్పటికి ఇప్పటికీ ఆ బలి ఇవ్వకుండా వాళ్ళ ఆచారములన్నింటికి కూడా వేరే యేసుక్రీస్తును అనుసరించి ఆ రక్తముతో కడగబడి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ వచ్చినారు. అప్పటికైనా ఇప్పటికైనా. మరి అలాగే ఈరోజు దేవుని పిల్లారా ఈ లోకానికి వేరు కాకుండా, లోక ఆచారములకు వేరు కాకుండా యేసుక్రీస్తును చేరుకోలేము, రెండవ రాకడలో ఎత్తబడలేమని వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. శిబిరమునకు వెలుపట మనము కూడా ఉండాలి. ఆ ఊరి వెలుపట యేసు ప్రభువారు ఎలాగా శ్రమ పొందినాడో మనము కూడా అలాంటి నింద భరిస్తూ ఈ లోకానికి, లోకాశలకు వేరు కాకుండా దేవుని మనము చేరుకోలేము. బాగా గుర్తుపెట్టుకోండి,
రెండవ సరానైన యేసువారి యొక్క రెండవ రాకల్లో చనిపోయిన బ్రతికున్న ఎత్తబడాలంటే మనం బ్రతికినంత వరకు వేరై, లోకానికి వేరై, లోకాశలకు వేరే బ్రతకాలని వాక్యం మనకు స్పష్టంగా గుచ్చి చెబుతుంది. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనము చూసినట్లయితే, దేవుని పిల్లారా, సిరికి ఇంకా దేవునికి దాసులు ఇద్దరికి కాలేము. అందుకే అక్కడ అంటాడు, ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండగలడా? ఉండలేడు కదా. ఈ లోకమునకు, లోకాచారాలకు దాసిగా ఉండి వాటికి లోబడి ఉండి దేవునికి మనం ఎలాగ లోపడతాము? లోపడలేం కదా. ఈ లోకానికి, లోక ఆశకు, లోక ఆచారాలకు వేరు కాకపోతే దేవునికి మనము లోబడిన వారము కాలేము. దేవునికి లోపడకపోతే దేవుని మనము చేరుకోవాలంటే ఈ లోకంలో ఏం చేయాలా? లోక ఆశలకును, లోక ఆచారములకును వేరు కావాలి, వేరే బ్రతకాలి. ఆటప్పుడు నిందించినా సరే, నిన్నేదో ఒక తెక్కువడగా చూసినా సరే, నిన్నేదో తగ్గించుకొని చూసినా సరే, నిన్ను ధృవీకరించినా సరే, వాళ్ళు ధృవీకరించినప్పటికీ నువ్వు భయపడకుండా బ్రతకాలంటే ఈ సత్యాన్ని తెలుసుకున్న ఏ ఒక్కరు కూడా భయపడరు. దేవుని పిల్లారా, నిజముగా నా పాపముల కోసము దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఎలాగ ఊరి వైపుడ శ్రమ పొంది రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడో, వచ్చినప్పుడు చనిపోయినా తిరిగి బ్రతికిస్తానని చెప్పి సత్యాన్ని తెలుసుకొని రెండవ రాకడ గురించి తెలుసుకొని నమ్ముతామో, నమ్మి రక్షణ పొందినవాడు ఎప్పటికి కూడా కార్యానికి దాసుడుగా ఉండడు. వాడు ఏమి చేసినా దేవుని మహిమ కోసమే, దేవుని రాజ్యం కోసమే, దేవుని రాజ్యములో ఉన్న నిత్య జీవము కోసమే, ఆ రాజ్యములో పొలాలు సంపాదించుకుని అనుభవించాలని ఈ లోకానికి వేరే బ్రతుకుతాడు. కానీ లోక ఆశలకు కానీ, లోక ఆచారములకు కానీ దగ్గరగా ఉండడు. వాటికి వెలుపట అనగా దూరముగా ఉంటాడు. దేవుని యొక్క పాదాల దగ్గరగా, దేవునికి సమీపంగా ఉండి ఆయన దగ్గర దినదినము కావలసిన జీవించాల్సిన జీవితాన్ని గురించి తెలుసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. అందుకే ఇప్పుడు ఈ మోసే సుఖోపవాస కూడికల్లో 29వ కూడికలో మనం నేర్చుకుంటున్నాం, ఈ లోకానికి, లోక ఆశలకు, లోక ఆచారాలకు వేరు కాకుండా దేవునికి దగ్గర కాలేము, దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేము అన్న వాస్తవము. అవును దేవుని పిల్లారా, ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ లోక ఆచారములు కావాలా దేవుడు, లేక దేవుడు కావాలా? నీవే నిర్ణయించుకోవాలి. నేను చెప్పడం కాదు, నా వరకైతే నేను చెబుతా. దేవుని పిల్లలారా, ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఈ సత్య మార్గాన్ని ఎప్పుడు తెలుసుకున్నానో, యేసే నా విమోచకుడు, యేసే నా రక్షకుడు, యేసే మోక్షానికి మార్గము, యేసే నిజమైన దేవుడు, ఆయన తప్పక నన్ను మోక్షానికి చేర్చి నరకం తప్పించేవాడు ఎవడో లేడని తెలుసుకున్నప్పుడు వెంటనే పరీక్షించి తెలుసుకొని నేను చేసిన సాక్ష్యాన్ని మీకు చెబుతున్నాను. ఈ లోకాచింత కూడా గతించిపోతుంది, శాశ్వతం కాదు. దేవుడే, దేవునికి రాజ్యమే, పరలోకమే శాశ్వతమని తెలుసుకొని నేను నమ్ముకొని బాప్తిసం పొందినాను. దానికి బాప్తిసం పొందితే ఆలోచించినాను, లోకమంతా అడ్డు వస్తుంది కదా, లోకం నన్ను తీసేస్తుంది కదా, నన్ను తునీకరిస్తుంది కదా, నన్ను ఏదో తక్కువవాడుగా చూస్తాడు కదా. ఈ లోకముని నమ్మాలనుకున్నప్పుడే, బాప్య సంబంధం అనుకున్నప్పుడే అన్నీ నాకు గుర్తొచ్చినాయి. ఎవరు అనగతలికే అంటారు కదా, రాబోయే నిందలన్నీ కూడా, రాబోయే తురీకారం అంతా, రాబోయే లోకం చూసే తక్కువతనం అంతా నాకు గుర్తొచ్చింది. కానీ నిజంగా తక్కువతనం గుర్తు రాగానే నాకు దేవుడిచ్చిన గొప్ప రాజ్యము, అందులో ఉన్న గొప్ప నిత్య జీవము, దాని ఎదుట ఈ లోక అవమానముల నిందలు అల్పమైనవి. అసలు అవి నిందే కాదు, అది అవమానం కాదు అనిపించింది నాకు. అని నేను వెంటనే దేవుని నమ్మినాను.
బాప్తిసం పొందినాను, రక్షణ పొందినాను. ఆ పొందే ముందు ఇంకా గుర్తు వచ్చినాయి, నాకున్న బిడ్డలకు వివాహం ఎలాగ జరుగుతుంది, ఎలాగని ఎన్నో నాకు కృంగతీసిన ఈ లోక ఆచారాలు, లోక ఇబ్బందులన్నీ కూడా. అయితే లోక ఇబ్బందులు కాదు, చచ్చిన తర్వాత ఉండే బ్రతుకు నిత్య జీవము అదే ప్రాముఖ్యమని తెలుసుకొని రెండు పరీక్షించి మేలైనది చేతపట్టి అప్పటికప్పుడు నేను నమ్మి యేసుక్రీస్తును నా విమోచకుడు, రక్షకుడుగా, నా దేవుడుగా నేను నమ్మి నిర్ణయించుకొని బాప్తిసం పొందినాను. చాలామంది ఎన్ని గుర్తు చేసుకుంటూ దేవుని నమ్మకంగా దేవునికి దూరంగా ఉంటారు. దేవుని పిల్లారా బాగా గమనించండి. అందుకే అపొస్తలుల పౌలు భక్తులు ఒక మాట కాదు అపొస్తలులైన 12 మందిలో భక్తుల యొక్క ఉద్దేశాన్ని అక్కడ ప్రకటించి ఉన్నారు. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనంలో ఈ సత్యము తెలియగానే దేవుని పిల్లారా లోకానికి వేరే దేవుని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది దేవుని పిల్లారా ఈరోజు కూడా లోకరీతిగా ఉన్న దేవుని సేవకులైనా సరే, దేవుని బిడ్డలైనా సరే, లోక ఆచారంగా ఏది చేసినా వారికి కూడా కానీ దూరంగానే ఉంటా. ఏమి దైవ సేవకులైనా సరే, దేవుని పిల్లలైనా సరే, లోకానికి దగ్గరగా ఉంటే, లోకాచారం జరిగిస్తామంటే వారికి కూడా నేను దూరంగా ఉంటా. ఎందుకంటే చూడండి అక్కడ చెప్పబడే మాట ఏమిటంటే ఆ అపొస్తలుల కార్యాలు 2:40 వచనం చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఆ హెచ్చరిక ఆ రోజు వారికి, ఈరోజు మనకు, నాకు ఆ రోజు 2001 సంవత్సరంలో ఈ హెచ్చరింపబడినాను. లోకానికి వేరే రక్షణ పొందినాను. లోకానికి వేరే రక్షణ పొందిన నేను మళ్ళీ లోకానికి దగ్గరగా ఉంటే యేసును చేరుకుంటానా? ఆయన మోక్షానికి పోతానా? పోలేను కదా. దేవుని పిల్లారా ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తామంది. ఈ అధ్యాయంలో మనకు బయలుపడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే లోకానికి వేరు కాకుండా క్రీస్తును చేరుకోలేము, అనగా మోక్షానికి చేరుకోలేము. ఈరోజు మీకు కూడా చెప్తున్న మాట ఏమిటంటే ఆడియో ద్వారా వినేవారికైనా, కొడుకులకు వచ్చిన మీకైనా, సంఘస్థులకైనా, ఎవరికైనా లోకానికి వేరే నమ్మాలి. యేసుక్రీస్తును నమ్మకపోతే మోక్షరాజ్యము లేదు, నరకము తప్పదు. నమ్మిన మీరైనా నేనైనా ఎవరైనా లోక ఆచరములకు, లోక ఆశకు వేరు కాకుండా మనము క్రీస్తును చేరుకోలేము. అందుకే లోకానికి వేరుగా ఉండి క్రీస్తును చేరుకోవడానికి, క్రీస్తు పాదాల దగ్గర ఉండడానికే బైబిల్ మిషన్లో దైవజనులు దేవదాసయ్య గారు 40 దినాలు మోసే సుఖోపవాస కోడికలను మనకు ఏర్పరిచినాడు. ఈ కోడికల ద్వారా 40 దినాలు యేసు పాదాల దగ్గర ఉండి ఎలాగ మనము అలవాటు పడుతున్నామో ఇలాగే జీవితకాలం అంతా కూడా క్రీస్తు పాదాల దగ్గర గడుపుతూ మనము జీవించాలని ఈరోజు యొక్క వాక్యం తెలియపరిచిన ప్రకారంగా జీవితకాలం అంతా అశాశ్వమైన అల్పమైన ఈ లోక జీవితం అంతా ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర జీవిస్తూ ప్రవేక రాజ్యానికి వినడుకు సిద్ధపడాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటు భాగ్యము ఎల్లరికూ మెండుగా దయచేను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు సమీపంగా ఉండాలయ్యా, లోకానికి వేరుగా ఉండాలేసయ్యా. తండ్రి కృప చూపడినైనా సహాయం చేయండి. ఆ రోజు ఇశ్రాయేలులకు తండ్రి ప్రభువా శరీర పాప పరిహారము కొరకునైనా తండ్రి యాజకులు స్నానము గురించి చెప్పినారయ్యా. ప్రభువా దూడ తెచ్చినప్పుడు చేతులు ఉంచాలా యాజకులు, అప్పుడు వధించాలా, రక్తం మాత్రమే తీసుకోవాలా, కళేబరమును దహించాలా. ప్రభువా ఆ కళేబరము దహించడం అనగా ఈ లోక జీవితం అశాశ్వతమని అయా మా తండ్రి వ్యర్థమని మాతో మాట్లాడినామయ్యా. తండ్రి మీకు వందనాలు. వ్యర్థమ కాని జీవితం ప్రభువా, రక్తం అనగా ప్రాణమునైనా తండ్రి వేరుగా కానీ అయా మా శరీరం అంతా దహింపబడతా ఉంది, లేక మట్టిలో కలుషితమైపోతా ఉంది ప్రభువా. తండ్రి కలిసిపోతా ఉంది.
ధూళికి బుడితి గుడక సరిపోని విధంగా మా జీవితం వ్యర్థమవుతుంది నాయన. అయితే వ్యర్థం కాని జీవితం ప్రభువా ఆ రోజు బలిగిచ్చి నట్లుగా తండ్రి లోకానికి మీరు వచ్చి మా కొరకు బలి అయిన దేవుడు కనుక ఈ సత్యాన్ని తెలుసుకుని దాసుడు ఎలాగా నమ్మునట్లు మీరు చేస్తున్నారో, రక్షణ పొందుడు చేస్తున్నారో, అలాగే తండ్రి ఆడియో ద్వారా ప్రభా యొక్క మోసే సుఖోపసుగుడికల ద్వారా ఈ 29 నిర్గమకాండం అధ్యాయము ద్వారా తండ్రి మాతో మాట్లాడిన రీతిగా ప్రభువా తండ్రి లోకానికి, లోక ఆశలకు, లోక ధనానికి దేనికైనా దూరము కాకుండా నిన్ను చేరుకోలేము, నీకు దగ్గర కాలేము గనుక నీకు దగ్గర చేర్చుకోవడానికే ప్రభువా ఈ మోసే సుఖోపవాస కుడిల ద్వారా అనేది 40 దినాలు ఎలాగ మేము సంవత్సరానికి ఒకసారి అలవాటు చేసుకుని నీ పాదాల దగ్గర గడుపుతున్నాము, లోకానికి వేరై నీ పాదాల దగ్గర గడిపే భాగ్యము తండ్రి మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి